మీ లైన్లోనే మాట్లాడుకుందాం సార్. జీవోల గురించే మాట్లాడుకుందాం ఇవాళ. ఈ జీవో తమరే కదా ఇచ్చింది. నిన్నేదో గాలిలో ఊపుతా ఉన్నారు ఆ జీవో ఈ జీవో అని చెప్పి. ఈ జీవోని కూడా చూపించండి సార్. ఈ జీవో గురించి కూడా మాట్లాడండి. 19/7/2023 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే. జీవో నెంబర్ 108 ఇచ్చింది మీరే. ఈ జీవోలో ఏముందో కూడా ఒకసారి చూద్దాం. ఈ జీవో ప్రకారం చాలా స్పష్టంగా the government have issued orders categorizing the seats in the government medical colleges permitted from the academic year 23-24 onwards as follows. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ పర్సంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించాలని తమరు ఇచ్చినటువంటి జీవో. ఏముంది జీవోలో? 15% of total seats in each new government medical college shall be allocated to all India quota. 15% all India quota. Okay. Out of the remaining 85% of the seats, 50% of seats are categorized as competent authority అంటే జనరల్ కేటగిరీ. మిగతా 85%లో 50% జనరల్ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా. మిగతా 50% ఏం చేశారు సార్ తమరు? 35% ఆఫ్ ద సీట్స్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్. గతంలో లేనటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టి 35% సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టింది మీరు. 15% ఆఫ్ ద సీట్స్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోటా. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలో లేనటువంటి కోటాలు ప్రవేశపెడుతూ తమరు విడుదల చేసినటువంటి జీవో జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఫీజులు కూడా మీరే పెట్టారు కదా. దీనిలో మీరు చూసినట్లయితే జనరల్ కేటగిరీ కాంపిటెంట్ అథారిటీ కన్వీనర్ కోటా 15,000. సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో 12 లక్షల రూపాయలు ఫీజు పెట్టింది కూడా మీరే కదా. ఎన్ఆర్ఐ కోటా 20 లక్షలు పెట్టింది మీరే కదా. మరి ఈ జీవో గురించి ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఏమీ ఎరగనట్టు ఎందుకు నటిస్తూ ఉన్నారు? ఇవాళ ఈ జీవోకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఏమన్నా ఒక్క అడుగు ముందుకు వేస్తుందా? ఇదిగో ఈ జీవోకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని మీరు రుజువు చేయగలరా?